Let's turn with me to Galatians chapter 1, please. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి దయచేసి. Let's read from verse 10. 10వ వచనం. It says, "For am I now trying to win the approval of man or God? నేను మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా? Or am I still trying to please men?" నేను ఇంకా మనుషులను సంతోషపెట్టే ప్రయత్నిస్తున్నానా? If I was still trying to please men, I would not be a servant of Christ. నేను ఇంకా మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడని కాదు. If there's one thing sometimes that they don't have in this world is a friend, and it is because of rejection. ఈ లోకంలో ఒకటి లేకుండా వ్యక్తులు ఉంటుంటారు, స్నేహం లేకుండా ఉంటారు. ఎందుకంటే తృణీకారంను బట్టి, తిరస్కారంను బట్టి. Everyone at some point of time in their life, ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏదో ఒక గడియలో, whoever you are, నువ్వెవరైనా rich కానీ, or poor, ధనవంతుడైనా దరిద్రుడైనా, whatever, you will encounter rejection. నీవు తప్పక ఈ తృణీకారం, తిరస్కారం ఎదుర్కొంటావు. It is a part of everyday life. అనుదిన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. We can't avoid rejection, but we can control the way we feel about them. తృణీకారం రాకుండా అడ్డుకోలేం, కానీ దాని పట్ల మన భావాలను మార్చుకోగలము, వాటిని ఎదుర్కోగలం. We can't control how they feel about us. అవి మన పట్ల ఎలాగా వ్యవహరిస్తున్నాయో దాన్ని ఆపలేం. We can control the way we feel about it. దాని గురించి మనకొచ్చే ఆలోచన విధానాన్ని మనం నియంత్రించుకోవచ్చు. Some people, you don't have an excuse, you don't have a reason why they reject you. కొందరు ఎందుకు నిన్ను తృణీకరిస్తారో, తిరస్కరిస్తారో కారణమే ఉండదు దానికి. Some people will accept you. కొందరు నిన్ను అంగీకరిస్తారు. But sometimes there is no reason for people to reject you. They just reject you for no rhyme or reason. మరి కొన్నిసార్లు ఏ ప్రధానమైన కారణం లేకుండానే ఉన్న పాటన వారు నిన్ను తిరస్కరిస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. Today I want to talk about this crucial subject, church. ఈరోజు ఈ క్లిష్టమైన అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను సంగమా. Good news is, శుభవార్త, how we respond, we can learn that, and God will help us in that. మనం ఎలా స్పందించగలమో అది మనం నేర్చుకోవాలి. దాని పట్ల దేవుడు మనకు సహాయం చేస్తాడు. Maybe you are going through rejection. ఒకవేళ నువ్వు తిరస్కారం ఎదుర్కొంటుండొచ్చు. Maybe you are going through this pain in your life. ఈ జీవితంలో నీకు ఎంతో నొప్పితో ఉన్నావేమో. And you're looking for answers. జవాబుల కొరకు కనిపెడుతున్నావేమో. You are saying, I need answers. Pastor Mike, I'm searching for answers. Then today's message is for you. పాస్టర్ మైక్ గారు, నాకు జవాబు కావాలి, జవాబు కొరకు కనిపెడుతున్నానంటే వర్తమానం నీకే. మరియు how does rejection look like in everyday life? ఈ తృణీకారం, తిరస్కారం ఎలా కనబడుతుంది అనుదిన I want జీవితంలో? to give you a few examples so that you can understand what it's all about. దాని గురించి మీకు పూర్తి అవగాహన కలుగునట్లుగా కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. Many years ago, చాలా సంవత్సరాల క్రితం I was at this wedding. మరి ఈ యొక్క వివాహంలో ఉన్నాను. Because I was not officiating at it, but yes, I was there at this wedding. నేను ఆ వివాహానికి హాజరయ్యాను, అందులో ఉన్నాను. This is a true story. ఇది ఒక నిజంగా జరిగిన This సంఘటన. wonderful sister, this bride, was waiting for the groom to come. ఈ పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి సహోదరి పెళ్లి కుమారుని కొరకు కనిపెడుతూ ఉన్నది, అక్కడ చూస్తున్నది. Some reason we were told that the groom was delayed. మరి ఏదో కారణాన్ని బట్టి పెళ్లి కుమారుని రాక ఆలస్యమైంది. And we waited. కనిపెట్టాం, We waited. వేచి ఉన్నాం. And you know what? ఏం జరిగిందంటే, Sadly, విచారము, the man never showed up. ఆ వ్యక్తి తిరిగి రాలేదు. ఇక మళ్ళీ The bride sat into the vehicle, ఈ పెళ్లి కుమార్తె వాహనంలో కూర్చొని ఏడుస్తుంది. tears in her eyes, ఆమె కన్నీళ్లు కారిపోతున్నాయి. and she went home. ఆమె ఇంటికి తిరిగి The వెళ్ళిపోయింది. man never turned up. ఆ వ్యక్తి తిరిగి రాలేదు. I got a chance to meet with that lady and pray with her. ఆ యొక్క స్త్రీని కలుసుకొని ఆమెతో కలిసి ప్రార్థించే అవకాశం నాకు దొరికింది. She was going through extreme emotions of rejection. ఆమె భరించలేనంత తృణీకార భావాలతో I ఉన్నది. prayed for her. నేను ఆమె కొరకు And she ప్రార్థించాను. told me that the man did not turn up because of pressure from his relatives. తన బంధువుల దగ్గర నుంచి వచ్చిన ఒత్తిడిని బట్టి ఆ అబ్బాయి తిరిగి రాలేదట అక్కడికి. This is rejection. ఇది తృణీకారము. Maybe you've not gone through such extremes, అంత క్లిష్టమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్ళకపోవచ్చు, but yes, you have gone through some kind of rejection. కానీ ఏదో ఒక విధమైనటువంటి తృణీకారాన్ని నువ్వు ఎదుర్కొని ఉండవచ్చు, తిరస్కారాన్ని. Maybe someone was chosen over you for that raise. మరి నీకు బదులుగా ఆ స్థానంలో వేరొకరిని ఎన్నుకున్నారేమో నిన్ను కాదని. Maybe in your family you've been rejected by your own people. నీ కుటుంబంలో నీ సొంత వారి ద్వారానే నువ్వు తిరస్కరించబడ్డావేమో. These are real incidents. మరి ఇది ఒక చిన్న నిజంగా జరిగిన సంఘటన.
యథార్థంగా I want to show you this so that you can connect with what I'm saying. నేను చెప్తున్న దాంతో మీరు అంటుగట్టబడటానికి అన్నట్టుగా ఈ విషయం చెప్తున్నాను. There's this young girl that wrote to me and said, Pastor Michael, I want to commit suicide. ఒక యవనస్తురాలు నాకు ఉత్తరం రాసి, పాస్టర్ మైకేల్ గారు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నది. I took this up in prayer. నేను దీన్ని ప్రార్థనలో పెట్టాను. I sincerely prayed for that girl. యథార్థంగా ప్రార్థించాను అమ్మాయి And కొరకు. here's what she wrote. ఆమె తిరిగి She రాసింది, says, Pastor, పాస్టర్ గారు I'm a well-educated girl, నేను చాలా విద్యను but I'm అభ్యసించాను, not a good looker. కానీ నేను అంత చక్కగా అందంగా కనబడను. I was rejected. Now she's very well qualified. I would not like to take any names or titles or whatever. And she says she was rejected nearly 12 to 14 times when she went for a proposal. మరి ఆమె ఎంతో విద్యను అభ్యసించిన స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె అందగత్తె కానందున 14 సార్లు దాదాపు పెళ్లి సంబంధాలు వచ్చాయి, కానీ వచ్చిన ప్రతి ఒక్కరు ఆమెను తిరస్కరిస్తూనే ఉన్నారు, తృణీకరిస్తూ వెళ్ళిపోయారు, కానీ ఎవరు ఆమెను చేసుకోవడానికి ఇష్టపడలేదు. She said, I feel extremely rejected, Pastor. నేను పూర్తిగా తృణీకరించబడినటువంటి అనుభూతిలో ఉన్నాను పాస్టర్ గారు. She was going through extreme emotions of frustration and rejection. At that time, I believe the Lord touched her, and today she is happily married. She's a mother of a child. Praise God for that. But that's what she went through. భరించలేనంత తీవ్రమైన నిరాశ నిస్పృహల మధ్య ఆమె ఆ తృణీకారాన్ని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న తరుణంలో ప్రభు ఆమెను తాకాడు. ఇప్పుడు ఆమెకు వివాహం జరిగింది, చక్కని కుమార్తెను కన్నది, అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నది. These are the kind of scenarios that are happening in people's lives. ప్రస్తుత కాలంలో ఇలాంటి పరిస్థితులు ప్రజల జీవితాల్లో ఎదుర్కొంటున్నారు. Somebody in your family was treated more well, but you were rejected, and such kind of things happen even today. నీ కుటుంబంలో కూడా నీకంటే బాగా ఇతరులను చూస్తుండవచ్చు, నీ కుటుంబ సభ్యులను నిన్ను తృణీకరిస్తుండొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో జరుగుతున్నాయి, ఎదుర్కొంటున్నారు ప్రజలు. Scripture speaks about these things. లేఖనము ఈ విషయం గురించి ఎంతో చక్కగా మాట్లాడుతుంది. With me to the book of Proverbs chapter 15 and verse 13, please. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి దయచేసి ప్రియులారా. Happy heart makes the face cheerful, but heartache crushes the spirit. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. You see, when you are rejected, నువ్వు your తృణీకరించబడినప్పుడు spirit man is crushed. నీ ఆత్మ అంతరంగ పురుషుడు నలిగిపోతాడు. You feel so low. నువ్వు చాలా ఒంటరితనాన్ని Today I భావిస్తావు. want to talk to such people. అలాంటి వ్యక్తులతో ఈ రోజు God has a మాట్లాడతాను. word for you. God has a plan for you. దేవుడు నీ కొరకు ఒక వాక్యం, ఒక There is ప్రణాళిక a కలిగి ఉన్నాడు. situation that comes in people's life. జనుల జీవితాల్లో కొన్ని పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉంటారు. Some people, they don't give up no matter what. కొందరు ఏది ఏమైనా విడిచిపెట్టని ఆశలు వదులుకోను అనే స్థితిలో ఉంటారు. But some people, little things come against them and they are like, they're gone. కొందరికి చిన్న క్లిష్ట పరిస్థితి ఎదురైతే ఇక చాలు అనుకుంటారు జీవితాన్ని. What is the reason for this? కారణం ఏంటి దాని వెనుక? The reason is rejection. కారణము If తృణీకారమే. you go to Proverbs 18 and verse 14, సామెతలు 18వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే see what it says. అక్కడ ఏమంటున్నాడు? Man's spirit sustains him in sickness. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును I అంటున్నాడు. believe that same word can be applied in this way. A man's spirit sustains him when he is going through problems, through sickness, through difficulties. It is a man's spirit that sustains him. Yes. నరుని ఆత్మ వ్యాధిని ఓర్చును అన్నట్టుగానే అన్ని విషయాల్లో వాడు ప్రతికూల పరిస్థితులు, పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు నరుని ఆత్మ ఓర్చును. But a crushed spirit, who can bear? నలిగిన హృదయంను ఎవడు సహింపగలడు? When a man's spirit is crushed, ఒక వ్యక్తి యొక్క ఆత్మ నలిగిపోయినప్పుడు that person just gives up in life. ఆ వ్యక్తికి జీవితంలో ఆశలు వదులుకుంటాడు. Maybe it's a student. అదొక విద్యార్థి కావచ్చు, Maybe it's a family member. ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు. Today you have to deal with this thing. ఈ రోజు ఆ విషయాన్ని Today ఎదుర్కోవాలి. you have to overcome it and be victorious in the name of Jesus. యేసు నామములో నువ్వు దాన్ని ఎదుర్కొని విజయవంతుడు అవ్వాలి. If you are that person, lift your hand and shout a big hallelujah right ఆ now. వ్యక్తి నీవే అయినట్లయితే చేయి పైకెత్తి Come హల్లెలూయా on, raise your hand and shout hallelujah. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. Today God is going to give you the victory. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. Why is rejection so dangerous? ఎందుకు ఈ తిరస్కారం అంత ప్రమాదం? You see, experiences such as these can leave permanent wounds. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొనే వారి జీవితంలో నిరంతరం ఉండిపోయే గాయాలు ఉండిపోతాయి. Now there are wounds that can be seen and there are wounds that cannot be seen. కొన్ని గాయాలు బయటికి కనబడే ఉంటాయి, కొన్ని కనబడని గాయాలు లోపల ఉంటాయి. Physical wounds, they can heal over time and with medicine. భౌతికంగా కలిగే గాయాలు మరి మందులు వాడటం ద్వారానే కొంతకాలం గడిచిన తర్వాత మాయమైపోతాయి. But there are wounds that cannot be seen. అయితే కనబడని కొన్ని గాయాలు ఉంటాయి. Some of them are not even aware of them. కొంతమందికి అవి గాయాలు ఉన్నట్టుగా కూడా కనబడవు. And they suffer a lot because of that.
ఆ గాయాన్ని బట్టి ఎంతో బాధపడుతూ ఉంటారు. Not only them, but the people that are around them, they even suffer because of that. వారే కాదు, వారితో పాటు ఉన్న వారి చుట్టూ ఉన్నటువంటి వారు కూడా వారితో కలిసి బాధపడుతుంటారు. I've got good news for you. అలాంటి వారికి శుభవార్త. God can heal you from the wounds that come from rejection. తృణీకారం వల్ల కలిగినటువంటి గాయాల నుంచి దేవుడు స్వస్థపరచగలడు. God can help you to accept yourself. నిన్ను నువ్వు అంగీకరించుకునే విధంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. And God can release His healing power and grace to enable you to show His love also to others. తన స్వస్థత శక్తిని, తన ప్రేమను నీకు చూపించి ఇతరులకు తన ప్రేమను చూపించే విధంగా నిన్ను మార్చగలడు. God doesn't just want you to receive that healing, church. సంగమా, నువ్వేదో స్వస్థత పొందుకోవడమే కాదు దేవుడు కోరేది. God wants you to become a healer to wounded people. నువ్వు గాయపడిన వారిని స్వస్థపరిచే వ్యక్తిగా మారాలని దేవుడు కోరుచున్నాడు. But before all this, దానికంతటికి ముందు you must recognize the nature of your problem. నీ సమస్య యొక్క స్వభావం ఏంటో గుర్తించు. Can I tell you something? ఒక విషయం చెప్తాను. Rejection has no age. తృణీకారానికి వయసుతో సంబంధం లేదు. Even a little child can undergo rejection. ఒక చిన్న బిడ్డ సైతం ఇలాంటి తృణీకారాన్ని ఎదుర్కోవచ్చు. Even children in the womb can undergo rejection. గర్భంలో ఉన్న శిశువుతో సహా ఆ యొక్క తృణీకారాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. Even the oldest people can undergo rejection. Rejection has no age. వృద్ధులైన వారు సైతం ఈ తృణీకారాన్ని ఎదుర్కొంటారు. ఈ తృణీకారానికి ఎటువంటి వయసు భేదం లేదండి. That's why I want you to understand this truth so powerfully. అందుకని ఈ యొక్క సత్యాన్ని అంత శక్తివంతంగా మీరు అర్థం చేసుకోవాలి. Oh, my son is a little child. He cannot undergo rejection. My friend, listen, you need to understand this truth so that there can be total deliverance in your life today in the name of Jesus. నా కుమారుడు చాలా చిన్న వయసులో ఉన్నాడు, తృణీకారాన్ని ఎదుర్కోవడానికి లేదన్నట్టుగా లేదండి. నా సహోదరుడు, ఈ రోజు నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుని కార్యాన్ని గుర్తించాలి. If you're ready, shout a hallelujah. మీరు సిద్ధంగా ఉంటే హల్లెలూయా చెప్పండి. Rejection is a force that will try to mold your personality into something that you really don't want to. తృణీకారం అన్నది ఒక శక్తిగా నీ వెంట పడి నువ్వు ఏ స్థితిలోనికి మార్చబడాలనుకుంటున్నావో ఆ స్థితిలో మారకుండా నిన్ను అడ్డుకునేది. Many of you are fighting hurts from past weeks, past months and even years. You're fighting them, you're battling them, and these hurts and these pains, they try to shape your identity. They try to shape the way you are. మీలో కొందరికి ఉన్నటువంటి గాయాలు, తృణీకారాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాల తరబడి ఎదుర్కొంటున్నారు. అవును, వాటన్నిటిని మీరు ఎదుర్కొంటూ వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ తృణీకారాన్ని, ఆ గాయాల్ని మీరు అనుభవిస్తూ బాధపడుతూ వస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు. Can I tell you something? ఒక విషయం చెప్తాను. You are who God says you are. నువ్వేమై ఉన్నావని దేవుడు చెప్తున్నాడో అదే నువ్వు. Lift your hand and say, I am who God says I am. నేనేమై ఉన్నానని దేవుడు చెప్తున్నాడో అదే నేనని చెప్పండి. failure. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు. You are not rejected. నువ్వు తృణీకరించబడిన You వాడివి are కాదు. not a gone case. నువ్వు అయిపోయిన వ్యక్తివి కాదు. You are not Panvati. You are who God says you are. Hallelujah. నువ్వు తప్పిపోయిన వ్యక్తివి కాదు. దేవుడు ఏమై ఉన్నాడని చెప్తున్నాడో అదే నీవు. One day I went to a house. ఒకరోజు ఒక ఇంటికి నేను వెళ్ళాను, ఒక గృహానికి. There was a boy and there was a girl. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నాడు ఆ ఇంట్లో. I went to that house and the girl was an elder girl and the boy was the younger one. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏమో పెద్దది, అబ్బాయి ఏమో చిన్నవాడు ఆ ఇంట్లో. And the man of the house comes and says, ఆ యొక్క ఇంటి పురుషుడు he వచ్చి says, అంటున్నాడు, Pastor, you know what? పాస్టర్ గారు, మీకు ఒక విషయం చెప్పమంటారా? When my son was born, నా కుమారుడు పుట్టినప్పుడు he is very lucky for me. వాడు నాకు చాలా అదృష్టంగా పుట్టాడండి. Everything in my life changed. నా జీవితంలో ఉన్న సమస్తం మారిపోయింది వాడు పుట్టాక. But when my girl was born first, అయితే నా కుమార్తె మొదట పుట్టినప్పుడు lot of problems we went through. ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నాను అన్నాడు. She was not so lucky for me. ఆమె నాకు అంత I అదృష్టవంతురాలు didn't know కాదు. what to say. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. Whether your business has gone down or business gone up or whatever, my friend, children are a blessing from the Lord. The Bible says, hallelujah. Come on. నీ వ్యాపారం పైకి ఎదిగినా, నీ వ్యాపారం తగ్గినా, మరి నీ బిడ్డలన్నది దేవుని ఆశీర్వాదం స్నేహితులారా. That's what the word says. దేవుని వాక్యం చెప్తుంది ఆ మాట. Why did I say that? You are not who people say you are. You are what God says you are. Hallelujah. నువ్వు ఏమైనావని బైబిల్ చెప్తుందో, దేవుడు చెప్తున్నాడో అదే నీవు. ప్రజలు చెప్తున్న Many వ్యక్తి people కాదు. talk like that. అనేకులు అలాగ If అంటారు. you are a parent, please stop talking like this. తల్లిదండ్రులు అలా మాట్లాడేవారు ఉంటే ఆగిపోండి, ఇక Don't మాట్లాడకండి. say my younger is a blessing and my older is a this and that or something like that. All your children are a blessing from the Lord. Somebody say, I receive this word right now. నా చిన్న బిడ్డ నాకు ఎంతో ఆశీర్వాదకరము, పెద్దది అంత ఆశీర్వాదం కాదు అన్నట్టుగా, అలాగా అది ఇది అన్నట్టుగా వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. దేవుని మాటను బట్టి అందరూ ఆశీర్వదించబడిన వారే. Many times అనేక సార్లు rejection can come from close quarters. తృణీకారం అన్నది సొంత వారి నుంచి దగ్గర నుండే వస్తుంది. That rejection is the most dangerous. అట్టి తృణీకారం చాలా ప్రమాదకరమైనది. Your very own people whom you look up to, whom you rely on, they reject you.
అతి సన్నిహితంగా నీతో ఉన్నవారు, నీ దగ్గరగా ఉన్నవారు, నిన్ను బాగా చూసుకునేవారే నిన్ను తృణీకరిస్తారు. These wounds are often the deepest. ఇలాంటి గాయాలు చాలా లోతైన గాయాలుగా ఉండిపోతాయి. Someone said like this, the closest people often inflict the deepest wounds. మరి ఈ చాలా సన్నిహితంగా ఉండేవారే లోతైన గాయాలు కలగజేసేవారు అన్నారు ఎవరో. Today there will be healing in your life. ఈ రోజు నీ జీవితంలో స్వస్థత కలగబోతుంది. Somebody say, I receive this word right now. ఈ మాట నేను పొందుకుంటున్నానని In చెప్పండి. the name of Jesus. యేసు నామములో. Go with me to the book of John chapter 1 and verse 10. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. It speaks about the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి He చెప్తున్నాడు. was in the world. ఆయన లోకంలో ఉండెను. And the world was made through him. లోకము ఆయన మూలంగా కలిగెను. And guess what? And the world did not know him. లోకం ఆయనను ఎరిగి ఉండలేదు. Imagine that. అది The గమనించండి. whole world being made through this person. He was in that very place, the creator, and the world did not recognize him. లోకమంతా ఆయన మూలంగా కలిగింది. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ లోకమే ఆయనను గుర్తించలేదండి. ఆయన కలగజేసిన లోకమే గుర్తించలేదు ఆయన. What Jesus understands what you are going through. యేసుక్రీస్తు వారు నువ్వు వెళ్తున్న పరిస్థితిని అర్థం Because చేసుకోగలడు. he himself went through that. ఎందుకంటే దాని గుండా ఆయన వెళ్ళి ఉన్నాడు. He was rejected. ఆయన తృణీకరించబడ్డాడు. Read verse 11 right now. 11వ He వచనం came to చదవండి. his own. ఆయన సొంత వారి వద్దకు వచ్చాడు. He came to his own and his own did not receive him. They rejected him. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చినప్పుడు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తృణీకరించబడ్డాడు. Hallelujah. See Hallelujah. this truth, church. ఈ సత్యాన్ని చూడండి Lord, సంగమా. can you understand what I'm going through? Yes, the answer is yes. He can understand your rejection, your pain, your emotional trauma because he himself went through this. ప్రభువా, నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి నీకు అర్థమవుతుందా అంటే ఆయన అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఈ యొక్క నొప్పి, ఈ బాధ, ఈ తృణీకారం గుండా ఆయన కూడా వెళ్ళి ఉన్నాడు. వాటిని ఆయన కూడా ఎదుర్కొని ఉన్నాడు, అనుభవించి ఉన్నాడు. In fact, this rejection was prophesied. వాస్తవంగా ఈ తృణీకారం గురించి ప్రవచించబడింది. These things about Jesus being rejected was prophesied hundreds of years ago. యేసుక్రీస్తు వారు ఈ విధంగా తృణీకరించబడతాడని వందల సంవత్సరాల క్రితమే Can ప్రవచించబడింది. I tell you something? ఒక విషయం చెప్తాను. Don't think that you're the only one who's going through this. నీవు మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావు అన్నట్టుగా భావించొద్దు. This is the greatest lie of the devil. ఇది అపవాది యొక్క శుద్ధ అబద్ధము. Many people think that they are the only ones who are going through this kind of severe rejection. చాలా మంది అనుకునే మాట ఏంటంటే ఇలాంటి భయంకరమైన తీవ్రమైన తృణీకారాన్ని నేను మాత్రమే ఎదుర్కొంటున్నాను Jesus అనుకుంటారు. went through it. యేసయ్య ఎదుర్కొన్నాడు. And there are many people. The Bible says there is nothing new under the sun. The book of Ecclesiastes. ప్రసంగి గ్రంథంలో సూర్యుని కింద జరిగేదేది కొత్తది కాదు. అందరూ అన్ని విధాలుగా ఎదుర్కొంటున్నారు అదే. People ahead of you, people around you, somewhere are going through greater things than you have been through. Don't allow the devil to lie to you. నీకంటే ముందున్నవారు, Yes. నీ పక్కనున్నవారు అందరూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నవారే. నీకంటే ఎక్కువగా ఎదుర్కొన్నవారు కూడా ఉన్నారు. నువ్వు ఒక్కడవే కాదు ఈ పరిస్థితులు ఎదుర్కొనేది. Don't allow the devil to say, oh, you are the only one who's going through this. The Bible says no temptation has overtaken man except that which is common to everyone. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మనకేది వింతగా జరగట్లేదని దేవుని లేఖనం చెప్తుంది. కనుక నువ్వు ఒక్కదానివే అన్నట్టుగా భావించవద్దు ఈ పరిస్థితులు ఎదుర్కొనేది. What does it mean? దాని అర్థం It ఏంటి? means there are people like you going through the same thing or maybe even greater things. అంటే నీ వంటి వారు, నీలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఎందరో ఉన్నారు. దానికంటే భిన్నంగా ఎక్కువగా ఎదుర్కొనే వారు This కూడా what ఉన్నారు. I'm reading now is prophetic, people of God. నేను Listen to ఇప్పుడు this. చదువుతున్న మాట చాలా ప్రవచనాత్మకమైంది. వినండి దయచేసి Do you పిల్లరా. know, it was prophesied about Jesus that he would undergo rejection. యేసుక్రీస్తు వారు తృణీకారం గుండా వెళ్ళబోతున్నారని ప్రవచించబడింది. The size of your battle determines the magnitude of your calling. Hallelujah. Come on. నువ్వు ఎదుర్కొంటున్న పోరాటం యొక్క ఆ కొలత చొప్పున నీ పిలుపు The ఉంటుంది. size of your Goliath determines how great is your calling. నీ యొక్క గొలియాత్ యొక్క ఆ కొలత ఎంత ఉందో దాన్ని బట్టి నీ పిలుపు నిర్ణయించబడుతుంది. The greater the rejection is going to be, the greater your influence. Hallelujah. నువ్వెంత తృణీకారాన్ని ఎదుర్కొంటావో అంత గొప్పగా నువ్వు వాడబడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును If you గాక. understood this, see, ఈ సత్యాన్ని కనుక నువ్వు you అర్థం would be చేసుకుంటే jumping in your room. I can see somebody jumping. నీ గదిలో నువ్వు గంతులేస్తూ నాట్యమాడుతూ ఉంటావు. నేను చూస్తున్నాను. That the magnitude of your rejection is the influence you will have. It really shows that. People, listen to this. నువ్వు ఎదుర్కొంటున్న తృణీకారమే నిన్ను గొప్ప మహిమాన్వితమైన వ్యక్తిగా చేయబోతుంది. వినండి ప్రియులారా జాగ్రత్తగా.
Joseph was rejected by his own people. యోసేపు తన సొంత వారి ద్వారా And guess తృణీకరించబడ్డాడు. what? ఏమైంది? He became the governor. అతడు గవర్నర్ గా మారిపోయాడు. I prophesy somebody listening to this is going to a higher level than you ever thought about, you even prayed about. God will do more. Come on, somebody say, I receive, I receive, I receive. Come on, lift your hands. Receive it in the name of నేను Jesus. పొందుకుంటున్నానని చెప్పండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు మీలో కొందరు ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించబడబోతున్నారు. Receive your deliverance now. మీ విడుదల పొందుకోండి ఇప్పుడే. Raise your hand to God right now. దేవునికి అప్పగించుకోండి. Thank you, Lord. Just raise your hand. చేతులు పైకెత్తండి. Hallelujah. Lift your hands. Sing it everywhere. Holy Spirit come. Presence of the Holy Spirit come. Say it everybody. Move upon every person watching, upon every home. Lift your hands even over here. Hallelujah. Hallelujah. Amen. I'm going to lead you into deliverance now. ఇప్పుడు విడుదలలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. God is going to do amazing things. దేవుడు అద్భుతమైన కార్యాలు Lift your చేస్తాడు. hands right now. మీ చేతులు పైకెత్తండి. तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं, अब है पूरा यकीन, तुमसा तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं, अब है पूरा यकीन, तुमसा कोई नहीं. People of God, దేవుని ప్రజలారా, there is none like Jesus. యేసు వంటి వారు ఎవరు లేరు. Today come to him and say, Lord, ఈ రోజు మీరు ఆయన వద్దకు వచ్చి I చెప్పండి, bring you my wounds of rejection. ప్రభువా నా తృణీకార గాయాలను నీ వద్దకు తీసుకొస్తున్నాను ప్రభువా అని చెప్పండి. Say it everybody. ప్రతి ఒక్కరు చెప్పండి. Heal me, O God, దేవా నన్ను and స్వస్థపరచండి, I shall be healed. నేను స్వస్థత పొందుకుంటాను. Save me, O God, నన్ను రక్షించండి ప్రభువా, and I shall be saved. నేను స్వస్థత రక్షణ Pray, పొందుతాను. pray, pray like that right now. ప్రార్థించండి Say, ప్రార్థించండి. save me, O God, నన్ను and స్వస్థపరచండి. I shall be saved. I shall be healed. I shall be set free today. Say it right now. నేను బాగుపడతాను, స్వస్థత పొందుకుంటాను, రక్షణ In the name పొందుతాను. of Jesus. యేసు నామములో, In the mighty name of Jesus. బలమైన యేసు నామములో. The Bible says, he who comes to the Lord, ప్రభు వద్దకు వచ్చువాడు the Lord will never cast him away. అతన్ని ఎన్నడూ బయటికి త్రోసివేయడు. Hallelujah. హల్లెలూయా. Come to the King of Kings. నువ్వు రాజుల రాజు వద్దకు వచ్చావు. He's more compassionate than a mother. Hallelujah. తల్లి కంటే కూడా ఆదరించేవాడు. He's more compassionate than the most compassionate father. ఆయన తండ్రి కంటే కూడా ఎంతో ఉన్నతంగా ఆదరించే తండ్రిగా ఉన్నాడు. Yes. Hosanna, say, "O Raja ka hai, Raja, teri mahima hoye." Call to his name, उसके नाम को पुकारे, बोलिए यीशु प्रभु. He is Lord हमारा. You are my God. Say, you are my God. Hosanna, tu Raja hoga. Yes, worship him. Holy Spirit come. Teri mahima hoye sada. Tu hai Prabhu हमारा खुदा. तू है प्रभु हमारा खुदा. Hallelujah.
What a హల్లెలూయా. wonderful presence of the Lord over your church. ప్రభు యొక్క అద్భుతమైన సన్నిధి ఇక్కడ ఉన్నది సంగమా. His glory is filling you right ఆయన now. మహిమ నిన్ను ఇప్పుడు కప్పుచున్నది. His presence is filling you right ఆయన now. సన్నిధి నిన్ను Some నింపుచున్నది. of you are weeping right now. మీలో కొందరు ఏడుస్తున్నారు ఇప్పుడే. Can you open your mouth and say, Lord, I love you? మీ నోరు తెరిచి ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Lift your hands and say, in the name of Jesus, మీ చేతులు పైకెత్తి యేసు నామములో అని చెప్పండి. I forgive. నేను క్షమిస్తున్నాను. I release నేను విడుదల చేస్తున్నాను. all those who rejected me. నన్ను తృణీకరించిన వారందరినీ, I release all those who came against me. నాకు విరోధంగా వచ్చిన వారందరినీ నేను విడుదల చేస్తున్నాను. Have mercy on me, Lord. దేవా నన్ను కనికరించు. Have mercy on me, Lord. నన్ను కనికరించి ప్రభువా Heal me, O God. నన్ను స్వస్థపరచు నాయనా. Every root of rejection be uprooted from my life. తృణీకారం యొక్క వేళ్లను పెరికివేయండి ప్రభువా. Say that 3 times right now. 3 సార్లు చెప్పండి. Keep your hand on your heart and say, every root of rejection come out with your roots now. తృణీకారం యొక్క ప్రతి వేళ్లు పెరికివేయబడి ఇప్పుడే బయటికి వచ్చునుగాక యేసునామములో. Say rejection come out with your roots in Jesus name. తృణీకారం వేళ్లతో సహా బయటికి వచ్చునుగాక. Keep saying that right now. అలా చెప్తూ Say ఉండండి. rejection come out of my life with your roots now in Jesus name. తృణీకారం వేళ్లతో పెకిలించబడి నా జీవితంలో నుంచి బయటకు వచ్చునుగాక. मेरे जीवन से निकल जाए यीशु के नाम में. Hallelujah. Keep on saying rejection come out with your roots now in Jesus name. You can pray up अपने परिवार के लोगों पर भी ऐसी प्रार्थना करें, rejection come out of my family with your roots in Jesus name. बोलिए 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 ऐसा. Say rejection come out of my body, come out of my life with your roots in Jesus name. Hallelujah. Say it, everyone. Rejection come out of my life, come out of my body with your roots in Jesus name. Hallelujah. उस चंगाई को ग्रहण कीजिए. Receive your deliverance. Receive that power in the name of Jesus.